ఫస్ట్ అయితే మనం ఈ ట్రెండింగ్ రీల్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఈ వీడియో చూడండి. సేమ్ ఇలాగే అయితే మనం ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర ఫోటోస్ ఉంటే ఫోటోస్ అన్నీ రెడీగా పెట్టుకోండి. జెమినీ యాప్‌లోకెళ్ళి క్రియేట్ ఇమేజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని దీంట్లో యాడ్ చేయాలి. గ్యాలరీ క్లిక్ చేసి ఆ ఫోటో క్లిక్ చేయంగానే డన్ అని క్లిక్ చేయంగానే నేను ఇచ్చిన ప్రాంప్ట్‌ని అయితే అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఒక ఫ్యూ సెకండ్స్ అయితే వెయిట్ చేయాలి. సో, అదైతే ఇమేజ్ జనరేట్ చేసి మనకిస్తుందనమాట. సో, ఇక్కడ నేను నియర్లీ 12-13 పిక్చర్స్ అయితే తీసుకున్నాను. వాటన్నిటికి ఈ ప్రాంప్ట్ ఇచ్చి అయితే నేను ఫోటోస్ అన్ని రెడీ చేసేసుకున్నాను. సో, మీకు ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇమేజ్ అయితే ఇలా జనరేట్ అవుతుంది. దీన్ని ఆ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి మీరు సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. సేమ్ అలాగే రిమైనింగ్ ఇమేజెస్ కూడా అలాగే చేయాలనమాట. ఒకవేళ మాకు ప్రాంప్ట్ ఇచ్చినా కూడా కాపీ ఎలా చేయడం తెలీదు అంటే కనుక ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో. సో, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది కదా! 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అనంగానే మన గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసే యాప్ ఏంటి అంటే వీఎన్ యాప్ అనమాట. ఎడిట్ చేయడానికి మనం యూజ్ చేసేది వీఎన్ యాప్. ఓకే. సో, నా దగ్గర ఇప్పుడు ఒరిజినల్ ఇమేజెస్ ఉన్నాయి. పైన రెడ్ కలర్‌లో ఉన్న ఎడిటెడ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీఎన్‌లోకెళ్ళి న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి నేను ఆర్డర్‌లో అన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్, నెక్స్ట్ వాళ్ళదే ఎడిటెడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి నేను ఏదైతే ఆర్డర్‌లో సెలెక్ట్ చేస్తున్నానో అదే ఆర్డర్. ఎవరిదైతే ఒరిజినల్ సెలెక్ట్ చేస్తున్నానో వాళ్ళదే ఎడిటెడ్ ఇమేజ్. అలాగా నేను 12 ఇమేజెస్ తీసుకున్నాను కాబట్టి ఆ 12 కూడా ఆర్డర్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు మీరు ఫస్ట్ ఎలాగైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కానీ మీకు ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం కష్టమవుతుంది. ఇక్కడే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆర్డర్‌లో సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఇంకా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆర్డర్‌లో ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇందాక చెప్పినట్టు ఒరిజినల్ ఇమేజ్ ప్లస్ ఎడిటెడ్ ఇమేజ్ అలాగా అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరే క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. నేను ఎలా చేస్తున్నాను. ఒరిజినల్ ఇమేజ్ విత్ ఎడిటెడ్ ఇమేజ్. ఎవరైతే ఈ యాప్ కొత్తగా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫస్ట్ టైం డిఫికల్ట్ ఉండొచ్చు. బట్ వన్స్ యూజ్ చేస్తూ ఉంటే మీకు అలవాటైతే అయిపోతుంది. వన్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయంగానే మనకి ఇట్లా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇట్లా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. అన్ని ఆర్డర్‌లో వచ్చేస్తాయి. సో, ఇప్పుడు వన్స్ ఆర్డర్‌లోకొచ్చిన తర్వాత సేమ్ మనం ఏదైతే ఇన్‌స్టాలో చూస్తున్నామో అలాగే మనం ఎడిట్ చేయాలి. సాంగ్‌కి తగ్గట్టుగా చేయాలి అన్నప్పుడు ఇది ఎవరైతే బిగినర్స్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను డైరెక్ట్‌గా. సో, ఆ సాంగ్ ప్రకారం చేయాలి కాబట్టి నేనిక్కడ ఏం చేస్తున్నానంటే మన ఒరిజినల్ ఇమేజ్ ఉంది గదా! చూడండి. ఒరిజినల్ ఇమేజ్ సెలెక్ట్ చేసి కింద మనకి ట్రిమ్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఆ ట్రిమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒరిజినల్ ఇమేజ్‌ని 1 సెకండ్‌కి అండ్ ఎడిటెడ్ ఇమేజ్‌ని మాత్రం 2 సెకండ్స్‌కి. ఓకేనా? చూడండి ఒరిజినల్ ఇమేజ్ సెలెక్ట్ చేసి 1 సెకండ్ అండ్ ఎడిట్ ఇమేజ్ వచ్చేసి 2 సెకండ్స్ అనమాట. ఒరిజినల్ ఇమేజ్ 1 సెకండ్ అండ్ ఎడిటెడ్ ఇమేజ్ 2 సెకండ్స్. అలాగా ప్రతి ఒక్క ఇమేజ్‌కి మనం అలా టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా.
మీరు ఎలా చెప్పగలరు? ఇది 1 సెకండే ఉండాలి, ఇది 2 సెకండే ఉండాలి అని మీరు అడగొచ్చు. సో, ఇక్కడ ఏంటి అంటే, ఆ సాంగ్‌కి తగ్గట్టు మనం ఎలా చేస్తున్నాము అనేది పాయింట్ ఇక్కడ. సో, ఆల్రెడీ నేను ఒకసారి ఎడిట్ చేశాను కాబట్టి, ఆ సాంగ్‌కి తగ్గట్టు నేను డైరెక్ట్‌గా మీకు చెప్పేస్తున్నాను. కొంచెం పేషెన్సీ అయితే ఉండాలి. వితౌట్ పేషెన్సీ మనమైతే చేయలేము. సో, మనం ఎంత కాన్సంట్రేషన్‌తో చేస్తే వీడియో అంత బాగా వస్తుందనమాట. సో, మీరు ఎన్నైతే ఇమేజెస్ తీసుకున్నారో అన్ని ఇమేజెస్‌కి అలా ఫ్రేమ్ పెట్టేసుకొని సెట్ జేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గా వచ్చినాయో లేదో చూసుకోండి మళ్ళొకసారి. ఇప్పుడు మనమైతే సాంగ్ అయితే యాడ్ జేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను. సో, దాన్నే నేను యాడ్ చేస్తా. అది కూడా ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా! దాన్ని యాడ్ చేసి మనం మ్యూజిక్‌లోకెళ్ళగానే దాంట్లో ఉండిద్దనమాట. అది యాడ్ జేసుకోవడమే. ఒక్కసారి మనమైతే ప్లే చేసి చూసుకుందాం ఎలా ఉంది అనేది. నేనిక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నా. మీరు చూసుంటే మనం ఇన్‌స్టాలో చూసే వాటికి ఆ రెడ్ కలర్ అలాగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ కొన్ని ఎఫెక్ట్ అనమాట. షేక్ ఇవ్వడం ఆ ఇమేజ్ అనేది షేక్ అవుతా ఉండిద్దనమాట. ఆ ఎఫెక్ట్ ఎలా తేవాలి అంటే, ఆ ఇమేజ్ రెడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్‌లోకెళ్ళి మీరు చూసుకోండి. అంటే నేను డైరెక్ట్‌గా చెప్పాలంటే బీట్స్‌లోకెళ్ళి ఆ సెకండ్ వన్ అనేది సెలెక్ట్ చేసేసి అప్లై ఆల్ కొట్టేస్తాననమాట. అప్పుడు ప్రతి ఒక్క ఫోటోకి అది అప్లై అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మీరు ప్రతి ఒక్క ఇమేజ్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇంకొకసారి ఇమేజ్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ బీట్స్‌లోకెళ్ళిపోయి ఆ ఏదైతే సెకండ్ ఉందో ఆ సెకండ్‌ది క్లిక్ చేసి అప్లై టు ఆల్ క్లిక్ చేసేస్తా. సో, ఇప్పుడు నాకేంటంటే ఒరిజినల్ ఇమేజ్‌కి ఎఫెక్ట్ అయితే వద్దు. ఓన్లీ ఎడిటెడ్ ఇమేజ్‌కి మాత్రమే కావాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒరిజినల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్‌ని క్లిక్ చేసి దానికి ఎఫెక్ట్ వద్దు అని నన్ క్లిక్ చేస్తున్నా. నన్. సో, ప్రతి ఒక్క ఒరిజినల్ ఇమేజ్‌కెళ్ళి ఆ ఎఫెక్ట్ వద్దు అని చెప్పి నేను నన్ అనేది క్లిక్ చేస్తున్నా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ దగ్గరికెళ్ళి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి నన్ ఆప్షన్ క్లిక్ చేసి అప్లై కొడుతున్నా. నేను మళ్ళీ అప్లై ఆల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ అన్నిటికి రిమూవ్ అయిపోతుంది. సో, నేనేం చేస్తున్నా ఓన్లీ ఒరిజినల్ ఇమేజ్ మాత్రమే డిలీట్ చేస్తున్నా ఎఫెక్ట్‌ని. ఇది ఓన్లీ ఫర్ బిగినర్స్ అనమాట. ఎవరైతే కొత్తగా యూజ్ చేస్తున్నారో వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వడానికి మాత్రమే డీటెయిల్‌గా చెప్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేసి ఉంటారో యూ కెన్ స్కిప్ దిస్. ఇప్పుడు అన్ని ఫోటోస్‌కైతే నేను ఎఫెక్ట్స్ యాడ్ చేసేసి ఎక్కడైతే వద్దో అక్కడ తీసేసాననమాట. నౌ మనం ఫోటోస్ యాడ్ చేసి, ఎఫెక్ట్ యాడ్ చేసి, తర్వాత మ్యూజిక్ యాడ్ చేసాం. అవుట్‌పుట్ ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. ఇలా వస్తుంది. హ్మ్. ఓకే. ఫైన్. సో, మనం ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసాము, ఎఫెక్ట్స్ యాడ్ చేసాము, మ్యూజిక్ యాడ్ చేసాము, అయిపోయింది అనుకుంటే కాదు. మనం ఒకసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ మ్యూజిక్ అనేది మనం పెట్టిన ఇమేజెస్‌కి సెట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేశాను అంటే అది నాకు సెట్ అవ్వల. సో, స్టార్టింగ్‌లో ఇంట్రొడక్షన్ యాడ్ చేస్తే గానీ మ్యూజిక్‌కి నాకు సింక్ అవ్వల. సో, వన్స్ అది యాడ్ చేసిన తర్వాత మ్యూజిక్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు అవుట్‌పుట్ చూపిస్తాను. నేను ఎప్పుడైనా ఎడిట్ చేసినప్పుడు అది కూడా చెక్ చేసుకోండి అంతే. అవుట్‌పుట్‌కి మనం ఇప్పుడు సాంగ్ యాడ్ చేస్తే మనకు కాపీరైట్స్ అనేవి పడతాయన్నమాట. మీలో ఎవరికైనా కావాలి అంటే ఇన్‌స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. దాంట్లో చెక్‌ఔట్ చేయండి. థాంక్ యూ.